హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనము కాలా జామున్ చేస్తున్నామండి. ఇక్కడ నేను 175 గ్రామ్ తీసుకున్నానండి ఎన్టీఆర్. సో కాలా గులాబ్ జామ్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. కప్పు పిండి వచ్చిందండి. సో మనం షుగరు ఈ కప్తోనే 2 కప్స్ యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ అండి. గీ యాడ్ చేసిన తర్వాత పిండి అంతా కూడా బాగా గీలోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నామండి. మిల్క్ కొంచెం కూల్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నామండి. పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకొని సో అది పిండి పక్కన పెట్టుకున్న తర్వాత సిరప్ మనము ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 2 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. 2 కప్స్ షుగర్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలండి. 3 కప్ వాటర్ యాడ్ చేస్తామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ సిరప్ రెడీ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు పాకం రెడీ అయింది. సో నెక్స్ట్ నేను కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం జఫ్రాన్ అండి. ఇలాచి పౌడర్ జఫ్రాన్ వేసిన తర్వాత కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ సిరప్లో కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే షుగర్ పాక్ అనేది గడ్డ కట్టుకోకుండా ఉండడానికి కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ వేసిన తర్వాత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చెస్ లేకుండా అన్ని ఉండలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రై చేస్తున్నామండి. చేసిన తర్వాత ఇలా 1 బై 1 మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ మనకు కాలా గులాబ్ జామ్ రెడీ అండి. ఇలా కాలా జామ్ ఆల్మోస్ట్ మనకు రెడీ అయిందండి. సిమ్లో పెట్టుకొని అలానే మనం ఫ్రై చేసుకుంటే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయండి. చూడండి, ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. నెక్స్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే సిరప్ అంతా కూడా కాలా జామ్ అంతా కూడా ఆ సిరప్లోకి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 1 అవర్ పాటు సిరప్లోనే కాలా జామున్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కాలా జామ్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు సిరప్లోని పెట్టి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చండి. కాలా జాము రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.